ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి 2024వ సంవత్సరమంతయు కంటికి కనుపాపవలే ఆయన మనలను కాపాడి 2025వ సంవత్సరములో ప్రవేశపెట్టినందుకై మనమందరమును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ప్రియులరా, ఈ 2025వ సంవత్సరమునకు కృపా సమృద్ధి సంవత్సరమని దైవజనులు నామకరణము చేసి ఉన్నారు. ప్రియులరా, ఈరోజు దేవుని వాగ్దానము 103వ కీర్తన 8వ వచనము. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్రియులరా, మనమందరమును ఈ నూతన సంవత్సరములో నూతనమైన కృపలను పొందినట్లు కృపా సింహాసనము మీద కూర్చునియున్న కృపామయుడైన యేసయ్యను ఆశ్రయించి, కృపామయుడైన యేసయ్యను ప్రార్థించి నూతనమైన కృపలను పొందుదుముగాక. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునిచ్చు కృపామయుడుగా ఆయన ఉన్నాడు. ఆరోగ్యము లేని వారికి ఆరోగ్య భాగ్యమునిచ్చు కృపామయుడుగా ఆయన ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయము చేయమని వేడుకున్నప్పుడు సమయోచితమైన సహాయమును దయచేయు కృపామయుడుగా ఆయన కనబడుచున్నాడు. ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచి మా అక్కరలన్నీ తీర్చిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ 2025వ సంవత్సరమంతయు నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని, నీ కృప మాకు చూపించుమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని, ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించుమని, రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత లేని వారికి స్వస్థత, ఆదరణ లేని వారికి ఆదరణ, నెమ్మది లేని వారికి నెమ్మది, ప్రతి ఒక్కరి అవసరములను మీ నామములో అద్భుతముగా తీర్చుమని, ఈ కృపా సమృద్ధి సంవత్సరములో ప్రతి ఒక్కరి ఎడల సమృద్ధి అయిన కృప చూపించుమని కృపామయుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తు